భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఏర్పాటు చేసిన జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 9 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ 100 రెట్లు పెరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ స్థాయిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని అన్నారు. సభ్యత్వ నమోదులో పల్నాడు జిల్లా ముందంజలో నిలపాలని అన్నారు. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎవరైతే కొంచెం సీనియర్ నాయకులు ఉన్నామో, శాసనసభ్యులు ఉన్నామో వాళ్ళందరూ కూడా క్రియాశీలక సభ్యత్వాలు చేసుకుంటూ అట్లాగే కొన్ని జిల్లాలకి మమ్మల్ని ఇన్ఛార్జీలుగా పంపడం జరిగింది. ఇది జనరల్గా పార్టీస్లో జరుగుతున్న ప్రక్రియలో ఒక భాగం. అది ఈవేళ ఎమ్మెల్యేలుగా వచ్చాం, గతంలో కార్యకర్తలుగా నాయకులుగా వచ్చాం. అంటే దాని అర్థం ఏంటంటే జనసేన పార్టీ రోజు రోజుకి పెరుగుతున్న విధానం చెప్పడం నా ఉద్దేశం. అలాగే లాస్ట్ టైం 12 లక్షల ముందు 3 లక్షలతో స్టార్ట్ అయినటువంటి సభ్యత్వాలు అలాగే 12 లక్షలకి లాస్ట్ ఇయర్కి 12 లక్షల చిల్లర సభ్యత్వాలు చేయడం జరిగింది. ఈసారి ప్రధానంగా డబల్ కానీ త్రిబుల్ కానీ చేద్దామన్న ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ తేడా. ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉండి మేము ఎవరితో ఉన్నా సరే ఒక సభ్యత్వం చేద్దామంటే కూడా మమ్మల్ని బెదిరించే ధోరణిలో మమ్మల్ని ఎప్పుడు జనసేన పార్టీ సభ్యులు లేకపోతే తెలుగుదేశం సభ్యులు ఎవరిని జాయిన్ అవుతున్నారంటే వాళ్ళు బెదిరించే ధోరణిలో కూడా వెళ్ళిట్టున్నారు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. కాబట్టి ఈవేళ అభివృద్ధి ఏదైతే కూటమి ప్రభుత్వం అభివృద్ధి వచ్చిందో అందులో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ యొక్క ప్రత్యేక శైలి, దాని శైలి బట్లో దాన్ని చేసుకుంటా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఒక పంచాయతీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక 5 శాఖలు ఉన్నాయి. 5 శాఖలు కూడా ఢిల్లీ వెళ్ళి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అది ఇంపాక్ట్ రోడ్స్ రవాణా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎవరెక్కడికి వెళ్ళాలన్నా, ఒక మనిషి ఒక చోటుకి వెళ్ళాలన్నా, ఒక వస్తువు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలన్నా, మనం ఎక్కడికైనా ఒక చోటు నుంచి చోటుకి వెళ్తే ప్రధానమైనది రోడ్లు. ఈవేళ సుమారు నాకు తెలిసి 30,000 కోట్ల రూపాయలతోటి రోడ్లు చేయడం జరిగింది. ఈవేళ ప్రతి ఒక్క రోడ్డు కూడా ప్రమాణంగా అవసరమైన రోడ్లు, అవసరం లేని రోడ్లు కాకుండా అవసరమైన రోడ్లు ఖచ్చితంగా చూసుకుంది. ఒక్క కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలోనే 94 కోట్ల రూపాయల యొక్క రోడ్లు ఎనర్జీస్లో మేము చేయడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారి